సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా 2004 నుంచి చదువుకుందాం. రేవంత్ రెడ్డి గారు 2014 టాపిక్ తర్వాత మరొకసారి మధ్యలో బిఎల్ సంతోష్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ వ్యవహారం కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో వచ్చింది. మరి ఆ కేసు కూడా బయటకు తీయాల్సి వస్తుందేమో కదా. అంటే ఏ కేసు అయినా కూడా ట్యాపింగ్ అనేది ఒకసారి మొదలైంది అన్నప్పుడు అది అఫెన్స్ అవుతుంది. అంతే. అయితే ఇక్కడ ఏమైందంటే పొలిటికల్ వాళ్ళను ట్యాప్ చేయడం వల్ల పెద్దగా నష్టం జరిగింది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా తెలివైన వాళ్ళు కదా. వీళ్ళంతా సిగ్నల్ యాప్, ఫేస్ టైము, తర్వాత వాట్సాప్, చాలా కాలం వరకు వాట్సాప్ గోప్యంగా ఉండే అవకాశాలు టెక్నాలజీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనవసరమైన మాటలేమో మామూలు ఫోన్లలో మాట్లాడి అవసరమైన మాటలు ఈ వాట్సాప్లలో వీటిలో మాట్లాడాలి. అందరికీ తెలుసు భారతదేశంలో ఏ ఫోన్ కూడా సేఫ్ కాదని తెలుసు. వీళ్ళు ఎవరు ట్యాప్ చేసినా చేయకపోయినా అక్కడ గూగుల్లో ట్యాప్ చేస్తాడు, అక్కడ చైనాలో సర్వర్లు పెట్టుకో ట్యాప్ చేస్తారు. వీళ్ళందరూ సెల్ ఫోన్లో అసలు సీక్రెసీ లేదు. అన్నీ కూడా రికార్డ్ అయితేనే ఉంటాయి, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ ఒకటి మంచిగా జరిగింది. ఏమైందంటే ఐఎస్ఐఎస్ ఆపరేషన్స్ అన్నీ ఆపగలిగారు. అంతకుముందున్న బాంబ్ బ్లాస్టులు లేవు. మనకు తెలిసి ఎన్ని చేంజ్ చేయగలిగారు. ఇప్పుడు క్రిటికల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా అంటే విజయ మాడ్యూల్ అన్ని కూడా వీళ్ళు స్టాప్ పెట్టారు ట్యాపింగ్ వల్లనే కదా. అంతవరకు బాగానే ఉందండి. కానీ మిగతా విషయాలు రావడం ఏం నష్టం జరిగింది? ఇప్పుడు నాకు ఒకటి అడుగుతాను, ఎవరన్నా ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టపోయినామని కంప్లైంట్ ఇచ్చారా? మరి నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల నాకు ఈ నష్టం జరిగిందని ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఇచ్చాడా? ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వాళ్ళని ఏమన్నా ఆర్థికంగా దెబ్బతీశారా? రేవంత్ రెడ్డిది ఎక్సెప్షన్. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదా స్టీఫెన్ సేనే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఏదున్నా ఆ ఫోను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినాక వాళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు. నా దగ్గరకు వస్తున్నాడు డబ్బులు పట్టుకొని, ఏదైనా కావచ్చు. అది దానికి ప్రూఫ్ ఏం. రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆ ఫోన్లో విన్న తర్వాత మునుగోడు ఎలక్షన్లో డబ్బులు కానీ, రఘునందర్ డబ్బులు కానీ, భవ్యాస డబ్బులు కానీ మేము సీజ్ చేస్తామని ఇంకంతగా రాధాకృష్ణరావు ఇచ్చింది. ఎలక్షన్ టైంలో ఇవన్నీ సహజం. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మీకు ఒక థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. కేవలము టీఆర్ఎస్కే ఇదైందా నష్టము, మన లాభము? కాంగ్రెస్ కూడా పేరు చెప్పను, ఒక టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అధికారంలోకి కాంగ్రెస్ వస్తున్నది అని తెలిసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఆయన కింద ఉన్న అధికారులకు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు డైరెక్ట్ పిలిచి అందరి మధ్యలో, ఒకరిద్దరు అయితే సీక్రెట్ 20-30 మందిని కూర్చోబెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ డబ్బులు పట్టుకోవద్దు అని చెప్పాడు. తర్వాత ఇంకొక అధికారి, ఆయన పేరు కూడా నేను చెప్పాను, కాంగ్రెస్ డబ్బులను పోలీస్ వెహికల్లో తీసుకుపోయి పార్టీ బాధ్యులకు అప్పచెప్పారు. చేసి ఉండొచ్చు. ఇవన్నీ నేను అనేది ఏంటంటే, ట్యాపింగ్ చేశారనుకోండి, ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా, వస్తాయి కదా. ఇవన్నీ జరిగినాయి అంటున్నాను. కానీ ట్యాపింగ్ వల్ల ఐఎస్ఐఎస్ కంట్రోల్ చేయగలిగారు, కొంత ఎన్ఐఏ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల నక్సలైట్ ఉద్యమాన్ని కొంత బ్రేక్ చేయగలిగారు. బట్ పెద్దగా నష్టపోయింది ఏం లేదు. అది ఒకటే కాకుండా ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ వస్తుంది మనకు వచ్చేటప్పుడు, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అది కూడా దొరికింది. దీనికన్నా నేరాలు డిటెక్ట్ అయ్యాయి. నేరాలు డిటెక్ట్ అయ్యి ఎక్కువగా ఫేక్ కరెన్సీ మనం కంట్రోల్ చేయడం వల్లనే కొంచెం మనకు, లేదంటే మన ఫైనాన్షియల్గా చాలా దెబ్బపడేది. అది దానివల్ల వచ్చిన లాభం కంటే నష్టమే లేదు అంటున్నా. నష్టం ఎక్కువ లేదు. అంటే చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు కదా, నాకు ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ అని కానీ, మన రఘునంద గారు కానీ, ఇంకా చాలా మంది పోయి మా ఫోన్లు విన్న వల్లే మాకు ఈ విధంగా నష్టం జరిగిందని కంప్లైంట్. వాళ్ళు నేరం చేశారు కాబట్టి నేను అనేది ఏంటంటే, అది కూడా ఒక నేరమే కదా. ఇప్పుడు ఎవరు భయపడాలి ఫోన్ ట్యాప్ చేస్తే? ఇప్పుడు మా అంటే అక్రమ సంబంధాలు బయటపడతాయి. అంటే వాళ్ళు బాధపడాల్సింది ఏంటంటే, కొన్ని అట్లాంటి ఇల్లిసిట్ ఇల్లీగల్ కాంటెంట్ బయటపడతాయి. కానీ ఫోన్లలో మాట్లాడుకుంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. వీడు ఇట్లే మాట్లాడుతుంటారు అని చెప్పేసి వదిలేస్తారు. అలా ఎందుకు అనుకుంటారు మీరు? నాలాటోడు మీలోట్లు మాట్లాడితే వీళ్ళగే మాట్లాడితే అనుకోవచ్చు, బాగా డబ్బు ఉండడం మాట్లాడకుండా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు కదా. అంటే పెద్దవాళ్ళతో పెట్టుకోవడం తెలిసినా కూడా పెట్టుకోరు. ఎందుకంటే వినేవాడు ఒక పోలీస్ ఆఫీసర్, అంతా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలనేది ఏమి ఉండదు. నాకు తెలిసేంత కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే, రాత్రి 10 తర్వాత వచ్చే కాల్స్, తాగి అమ్మాయిలతో మాట్లాడడం, ఇవన్నీ వినలేక విసిగిపోతున్నామని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇవి ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు, అవి ఏం రికార్డ్ చేయరు, వాళ్ళని వదిలేస్తారు అంతే. కాకపోతే కొన్నిసార్లు హెచ్చరిస్తారు, బాబు జర జాగ్రత్తగా మాట్లాడు, నీ ఫోన్ ట్యాపింగ్లో ఉండొచ్చు అని చెప్పి. అట్లా హెచ్చరికలు వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి హెచ్చరికలు. ఏది పడితే అది మాట్లాడద్దు,
ఫోన్లల్లో చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి. నేను ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను చెప్పా, జరగడం వల్ల నష్టం జరగలేదని చెప్తున్నా, లాభమే జరిగింది తప్ప. కానీ అది యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ తర్వాత వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా నేరమే, ఆ నేరానికి శిక్ష పడాల్సిందే. అయితే ఇక్కడ దొరికేది ఎవరు? ముఖ్యమంత్రి దొరకడు కదా, ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు ఉంటాయి, రిటర్న్గా ఎక్కడ ఉండవు. కాబట్టి ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? వీళ్ళు ఇచ్చిన ఓరల్ స్టేట్మెంట్ తో కేసు పెట్టినా కూడా అది నిలబడుతుందా? కేసు నిలబడదు కానీ జైలుకైతే పోయి రావాలి కదా. అంటే జైలు పంపడానికి ఏది బనాయించాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే ఏదో పెట్టి పంపించారు. ఈ కేసులో దానికోసమే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది యాక్ట్ పెడుతున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ లో సెక్షన్ ఏం చెప్తుందంటే నేరం అంటే చేసేవాడు ఎగ్జిక్యూటివ్ చేసేవాడు కన్నా చేయించేవాడికి ఎక్కువ బడ్డీ ఉంటుంది. అంటే ప్రూఫ్ ఏంది చేయించాడు అతను నేను చెప్పిన కన్ఫెషన్ ని తీసుకుంటే కాదు సార్ బడ్డీని ఆయన మీద పెడతారు. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నేను చెప్పలేదని ప్రూవ్ చేసుకోవాలి. అది కొన్ని కేసులలోనే అన్నిట్లో వర్తించదు, బట్ అలా ఉందా అది టెలిగ్రాఫ్ యాక్ట్ లో? బర్డెన్ అనేది కాన్స్పిరసీ ఎవరు ఆయన మీద ఉంటుంది బర్డెన్. కాబట్టి అక్కడికి వచ్చేసరికి నాకు తెలిసి ఆర్టిస్టులు ఆ విషయం కాకుండా వాళ్ళు అంటున్నారు ఆర్టిస్టులన్నీ కూడా డ్యామేజ్ చేశారు, డాటా లేదు అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇది ఎలక్షన్ల దాకా నడుస్తుంది, ఎలక్షన్ల తర్వాత చూస్తా క్లోజ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు కాసేపు మీ విషయం పడదాం సార్ చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది అని ముందు ఒక ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఆపద్దు వాళ్ళ వెహికల్కి డబ్బులు పంపించండి చేశారని ఆయనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ మాట్లాడారు ప్రకాష్ గారు. సరే పేర్లు వద్దులండి, ఆ విధంగా పోలీస్ ఆఫీసర్ పవర్ ఏది వస్తే అప్పుడు మారిపోతుంటారా? ఇది పోలీస్ ఆఫీసర్ మారిపోతుంటారు అంటే మారిపోతారు, కొంతమంది మారిపోరు. అందరినీ మనం జనరలైజ్ చేసి చెప్పలేము. కొంతమంది ఉంటారు బలహీనులు కానీ, లేకుంటే ఆపర్చునిస్టులు, అవకాశవాదులు కానీ, అవసరవాదులు కానీ, అనవసరవాదులు కానీ ఉంటారు. కొంతమంది ఉంటారు అతివాదులు, మితవాదులు, తీవ్రవాదులు అన్నట్లు మా డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు పంచన చేరుతారు. ప్రకాష్ గారు చెప్పిన దాంట్లో మనం నేనే చేయలేము. కాకపోతే అంటే అవంతా ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు వచ్చింది ఆ ఇష్యూ కాదు కదా, అది ఇప్పుడు వచ్చింది ఇది హార్డ్ డిస్క్లో బలగొట్టని ప్రకాష్ గారు చెప్తారు. ఎస్ దట్ ఇస్ సబ్స్టెంట్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ అఫెన్స్ చేసి బలగొట్టండి. పార్టీకి సరిపోద్ది అంటారా? అవును, సీజర్ పార్టీలో సరిపోతుంది. ఎవరికి ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయ్యారు. అవును, నలుగురులో ప్రణీత్ రావు, రాధాకృష్ణరావు, భుజంగరావు, తిరుపతి అన్న. అవును, ఓకే. రాధాకృష్ణరావు గారి కన్నా ముందు దొరికింది ప్రణీత్ రావు గారు. అవును, ప్రణీత్ రావు గారి కన్ఫెషన్ కి సీజర్ పార్ట్ సరిపోద్ది. అవును, కానీ మిగతా ముగ్గురికి కనెక్టివిటీ ఇస్తారు. మేము కూడా చేసే అదే డిస్కుల్లో మేము రికార్డ్ చేసుకుని దాగి ఉంది పలగొట్టేసి అని లింక్ ఇస్తారు అంతే. ఆ మాట చెల్లదు కదా పోలీస్ సమక్షంలో. చెల్లదా చెల్లదా అని సెకండ్ ఆస్పెక్ట్. చెల్లదు, 100% చెల్లదు. మేర్ కన్ఫెషన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అని లాస్ట్ ఇస్ అది తెలుసు. కాకపోతే అంటే ఇప్పుడు ఈ ట్రయల్ నడిచి ఇప్పుడు అవుతుందా మురళి 10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్ళప్పుడు ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంతే. డిస్టర్బ్ అంటే జ్యుడిషియల్ ప్రొసీజర్, దాన్ని మనం కాదనలేం కదా. కరెక్టే సార్, ఇది ప్రాపర్ గా వెళ్ళొచ్చు కదా, అంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళొచ్చు కదా. ప్రాపర్ ఏంటంటే డ్యామేజ్ చేసి పలకొట్టింది, దానికి వెళ్ళి ఏం రికవర్ చేస్తావు? రికవర్ పీసెస్ రికవర్ చేస్తారు, మన కన్ఫెషన్ లీడ్ ఇస్తారు. ఆయన కన్ఫెషన్ పోలీసు ఇంకొక యాంగిల్ ఉంటుంది కదా, ఒకవేళ రికవరీ కానప్పుడు ఇంకొక యాంగిల్ కూడా రికవర్ చేయొచ్చు కదా. ఇంకో యాంగిల్ ఆడ ఉంటే రికవర్ చేస్తాం, మొత్తం తీసుకొని పలకొడితే ఏంటి రికవర్ చేస్తాం. కానీ సాధారణంగా పోలీసులు లింక్ అయితే ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ లీగల్లోనే కేసులో శిక్ష పడాలని చేస్తారు, కేసులు పోగాలని ఎవరు చేయరు. ఒక్కొక్క కేసులో మర్డర్ చేశాడు, ఒక్కొక్కసారి జ్యుడిషియరీ కేసులో మర్డర్ చేశాడు, ఆ కత్తి తీసుకెళ్లి చెరువులో పారేశాడు, ఆ చెరువులో వాటర్ ఎడుగో వెళ్ళిపోయింది, కత్తి దొరకలేదని కేసు క్లోజ్ చేయాలి కదా, ఎక్కడో కత్తి తీసుకొచ్చి పెడతారు కదా ప్రస్తుతానికి. అది రేర్ కేసులు ఉంటాయి. కేసు ఎగ్జాంపుల్ ఆ ఎంఓని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక కేసులో ఈవెన్ వెపన్ లేదు, చేయబెట్టి గొంతు పిసికినాడు చిన్నపిల్ల. కదా పట్టుదల ఎందుకు ఉంటుంది మురళి? ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఐజాన్ టుడే రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్ చేయట్లేదా? ఈ ప్రభుత్వం చేయట్లేదా? అంటే నేను 100% చేస్తున్నారు అని నేను అంటాను. చేయలేదని నేను ఎందుకంటే ఫోన్ ట్యాప్ చేయదని ఏ గవర్నమెంట్ చేయదని నేను చిన్న కూడా చెప్పాను. రెండవది వాళ్ళ మొరల్ దెబ్బతీయదు కదా. ఇవాళ కేసీఆర్ కంటే ముందు అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? అప్పటి డీజీపీని, ఇప్పుడు చెప్పిన లిస్టు. వీళ్ళని అరెస్ట్ చేస్తే రేపు ఎవరన్నా అప్పుడున్న డీజీపీ, ఇప్పుడు అనురాగ్ శర్మ ఉన్నాడు, తర్వాత మహేందర్ రెడ్డి ఉన్నాడు. అయితే నేనేమంటున్నా, అంజనీ కుమార్ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ముందుకు పోయింది అనుకుందాం, హార్డ్ డిస్కులు లేకపోయినా కూడా ఏదో ఒక ఆధారం పెట్టి కన్ఫెషన్ ఆధారంగా చేసుకొని కేసులు పెట్టారు అనుకోండి, రేపటి నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా రేవంత్ రెడ్డికి పనిచేస్తారా? చేయరు. వర్క్ టు రూల్ అంటారు. వర్క్ టు రూల్ అంటే గవర్నమెంట్ నడుస్తుందా? నడవదు. కాబట్టి ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి
ఈ హంగామా అంతా అక్కడి వరకే ఉంటుంది. కేసీఆర్ని టచ్ చేయరు, ఆఫీసర్ని అరెస్ట్ చేయరు, విచారణ పేరుతోనే నడిపిస్తూ ఉంటారు. కొంతకాలం వీళ్ళని జైల్లో పెడతారు. లాస్ట్కి ఆ కేసు ఆ 4 మీదకే పోతుంది. పొలిటికల్ కేసు కానీ చూసుకోవాలి. 100% పొలిటికల్. ఇంకా వేరే పర్సనల్గా ఏముండదు.